శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుండి తన లీలలను చేస్తున్నాడు. తన పాలను విషంగా మార్చిన పూతనను కొంగలా మారి చంపడానికి ప్రయత్నించిన బకాసురుడైన రాక్షసుడిని కృష్ణుడు తప్పించుకుని వారే హతమయ్యేలా చేశాడు. పూతన బకాసురుల సోదరుడే అగాసురుడు. కృష్ణుడిపైన ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అగాసురుడు కొండచిలువలాగా మారి గోపబాలురు వెళ్లే దారిలో నోరును పెద్దగా తెరిచి పడుకుంటాడు. ఆ పాము పై పెదవి ఆకాశాన్ని, క్రింద పెదవి భూమిపై ఉండి నోట్లోని భాగమంతా చీకటిగా నాలుక రహదారిలా ఉంటుంది. అది చూసిన గోపబాలురు అది ఆడుకోవడానికి ఆట ప్రదేశమని, ఆ పాము ఒక విగ్రహంలా ఉంది అనుకుని వారంతా దాని నోట్లోకి వెళ్తారు. కానీ ఆ పాము వారిని ఏమీ చేయదు. కృష్ణుడు కూడా లోపలికి వెళ్ళగానే అగాసురుడు అందరినీ ఒకేసారి మింగేస్తాడు. అప్పుడు కృష్ణుడు తన శరీరాన్ని పెద్దగా పెంచేస్తూ వాడి గొంతుకు అడ్డుపడుతూ పెరిగిపోతుంటాడు. దాంతో అగాసురుడు కళ్ళు తిరుగుతూ ఊపిరాడదు. ప్రాణం బయటకు పోయే మార్గం లేక బ్రహ్మరంధ్రం చీల్చుకుని బయటపడి అతడు మరణిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కొండచిలువ నోటి నుండి గోపబాలురందరినీ బయటకు తీసే వరకు అగాసురుడు ఆత్మజ్యోతి ఆకాశంలో అలాగే నిలిచి ఉండి తర్వాత శ్రీకృష్ణుడిలో ఐక్యమైపోతుంది. అలా రాక్షసుడైన అగాసురుడు కృష్ణుడికి హాని చేయాలని వచ్చిన ముక్తిని పొంది చివరకు భగవంతుడిలోనే లీనమైన అద్భుత లీల.